ఒంగోలు పీవీఆర్ హైస్కూల్ శతాబ్ది ఉత్సవ వేడుకల సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ వద్ద పూర్వ విద్యార్థి పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్య ర్యాలీ ప్రారంభించారు. పూర్వ విద్యార్థులతో పాటు ప్రస్తుత విద్యార్థులు వందలాది మంది ర్యాలీలో పాల్గొన్నారు. తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన అనంతరం పీవీఆర్ శతాబ్ది ఉత్సవాలకు సంబంధించిన లోగోతో రూపొందించిన జెండాలతో ర్యాలీ అగ్రభాగాన నడిచారు. రంగారెడ్డి చెరువు, గాంధీ రోడ్డు, ఏనుగు చెట్టు సెంటర్, తాతా బిల్డింగ్స్, కోర్టు సెంటర్ మీదుగా పీవీఆర్ గర్ల్స్ హై స్కూల్ వరకు ర్యాలీ సాగింది. స్వతంత్రానికి పూర్వమే విద్యా ప్రాధాన్యతను గుర్తించిన కరవది జమీందార్ పిచ్చుపాటి వెంకట రంగయ్య దాతృత్వంతో నిర్మించిన పీవీఆర్ స్కూల్ శతాబ్ది ఉత్సవాలు ఈ నెల 10, 11 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో భారీ సంఘీభావ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య తెలిపారు. తమకు విద్యాబుద్ధులు నేర్పించి ఉన్నతంగా తీర్చిదిద్దిన పాఠశాలను, గురువులను స్మరించుకుంటూ సంఘీభావ ర్యాలీ నిర్వహించడం జరిగిందని సంతోషంగా ఉందన్నారు. శతాబ్ది ఉత్సవాల్లో పూర్వ విద్యార్థులంతా పాల్గొనాలని కోరారు. శతాబ్ది ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బోడపాటి వెంకట సుబ్బారావు, కన్వీనర్ ఆరిగ వీరప్రతాప్, కోశాధికారి ప్రకాష్ బాబు, సూర్యప్రకాశ్రావు, బొమ్మిశెట్టి కిషోర్, మారెల సుబ్బారావు, మద్దులూరి శ్రీనివాసులు, పెద్దిశెట్టి వరలక్ష్మి, రాధాదేవి తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి విద్యార్థిని రాధారామని ప్రదర్శించిన స్వాగతం నృత్య గీతం అలరించింది. మన పీవీఆర్ హై స్కూల్ శతాబ్ది ఉత్సవాల సంఘీభావ ర్యాలీ ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఏంటంటే 10, 11 మనం చేస్తున్నటువంటి ఈ ఉత్సవాలని ప్రతి ఒక్కరికి తెలియజేయడం. ఈ పూర్వ విద్యార్థులు అందరూ ఒక చోట చేరి ఈరోజు ఈ సంఘీభావ ర్యాలీ చేస్తూ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఈ 100 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా వారి వారి ఆర్థిక స్థితులను బట్టి వాళ్ళ దీన్ని అంచనా వేసుకొని ఈ ప్రోగ్రాం మొత్తం కూడా 10, 11 తారీఖు మొత్తం కల్చరల్ ప్రోగ్రామ్స్తో సహా ఇట్లాంటి సంఘీభావ ర్యాలీ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ సొంత నిధులతోటి అందరూ కలిసి చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. స్కూల్ను ఒకసారి స్మరించుకుంటూ ఇటువంటి 100 సంవత్సరాల నుంచి చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కలిసి ఒక చోట చేరి ఈ ప్రోగ్రాం చేసుకోవడం నిజంగా సంతోషించదగ్గ విషయం. ప్రతి ఒక్కరు దీన్ని అభినందించి సహాయ సహకారాలు అందించి విజయవంతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.